సూపర్ అమీ అండ్ సూపర్ టేస్టీ బెండకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత రుచిగా ఉంటుందో అంత సింపుల్ చేసుకోవడము. చాలా చాలా బాగుంటుంది. నోటికి ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బాణలు పెట్టేసుకున్న దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఓ టీ స్పూన్ మెంతులు, 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాము. ఒక ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము. 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకుని, ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని చక్కగా ఫ్రై అవనిస్తామండి. ఆనియన్స్ కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిపినట్టుగా మిక్స్ చేసుకుంటాం. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటామండి. పులుసుకి ఎప్పుడు కూడా కారం బాగానే పడుతుంది. వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు మనము మగ్గనిస్తామండి. వెంటనే మనం పులుపు యాడ్ చేసేస్తే ఏంటంటే బెండకాయ ముక్కలు ఉడకవన్నమాట. 2-3 నిమిషాలు మనం ఉడకనివ్వాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. దాని నుంచి తీసినటువంటి పూర్తి